వైసీపీ శ్రేణులకి వాస్తవంగా నిన్న వెన్నుపోటు దినం అనేటటువంటిది ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే పార్టీ రమ్మంటుంది, పోలీసులు వద్దంటున్నారు. కూటమి తంతానంటోంది, పార్టీనేమో తోడు నిలబడమంటోంది. ప్రజలు పట్టించుకోరు, అదే సందర్భంలో అభిమానం వదిలిపెట్టదు. ఇలాంటి స్థితిలో సాగినటువంటి కార్యక్రమం. కార్యకర్తలైతే తెగించారు, ముందుకొచ్చారు. ఏడాదిలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ 2-3 ఏళ్ల పాటు పెద్ద కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ లోకేష్ యువగళం దాకా తెలుగుదేశం ఇన్యాక్టివ్గా ఉంది. అందుకే కదా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా కనిపించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత భారీగా పుంజుకుంది. అదే అంతకుముందు పార్టీ చాలా ఇన్యాక్టివ్గా ఉంది. ఇక్కడేమో వైసీపీ 3-4 నెలల నుంచినే బిగిన్ చేసేసి ఇప్పుడు పతాక స్థాయికి వెళ్ళింది. కార్యకర్తలు భయపడే కార్యకర్త ఇప్పుడు ముందుకు రావడం అన్నటువంటిది వాళ్ళకు ఒక సంతోషం.